ఏ కొడుకునైతే వాళ్ళు వద్దనుకున్నారో ఆ కొడుకేనండి ఇశ్రాయేలీయులకు రక్షకునిగా దేవుడు ఉదయింపచేశాడు. ఏ కుమారుడినైతే వాళ్ళు వద్దనుకున్నారో ఆ కుమారుడేనండి ఫరో మెడ ఉంచేశాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు, అరణ్యములో 20-30 లక్షల మందిని నడిపించాడు, పోషించాడు. ప్రపంచంలో ఆ వద్దు అనుకున్న కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకే ప్రపంచంలో ఉన్న నాయకులందరికంటే బహు గొప్ప నాయకునిగా, బహు గొప్ప ప్రవక్తగా వర్ధిల్లాడండి. అమ్మా, అయ్యా, నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు తెలియదా ఏది నీకు శ్రేష్టమైందో, ఏది నీకు అవసరమైందో, ఏది నీకు ఆశీర్వాదకరమైందో, ఏది నీకు ఆనందాన్ని పంచిపెడుతుంది దేవునికి తెలియదా? మీ పిల్లాడు ఆహారం అడిగితే మీరు పామును ఇస్తారా? మీరు చెడ్డవారు అయి ఉండి మీ బిడ్డలకు మంచి ఈవులను నెరిగిన ఎడల మీ పరలోకమందున్న తండ్రి ఇంకెంతగా మీ పట్ల తన ప్రేమను చూపిస్తాడో ఒకసారి ఆలోచించండి అని ప్రభువు ప్రశ్నించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు అడిగింది ఒకటి, నువ్వు అందుకుంది ఒకటి, కాబట్టి దిగులు పడుతున్నావు. నువ్వు ప్రార్థించింది ఒకటి, నువ్వు పొందుకుంది మరొకటి, కాబట్టి మానసికంగా కృంగిపోతున్నావు. కానీ దాని వెనుక దేవుడు దాచిపెట్టిన అద్భుతం ఏమిటో నీకు తెలిసినట్లయితే నువ్వు దిగులు పడవు, బాధపడవు, భయపడవు. ఆ రోజు అమ్రాము, యోకెబేదు ఖచ్చితంగా బాధపడి ఉంటారు. కానీ ఈరోజు మనకు అర్థమవుతుంది ఏమిటి? ఏ కుమారుణ్ణి చూసి వాళ్ళు బాధపడ్డారో ఆ కుమారుడే కదండి ఇశ్రాయేలీయుల బ్రతుకును బాగు చేసిన, లేదా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి స్వాతంత్ర్యాన్ని వారికి అనుగ్రహించి వాగ్దాన భూమికి నడిపించిన మహా గొప్ప ప్రవక్త, మహా గొప్ప నాయకుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మహా గొప్ప ఆత్మీయుడు. దిగులు పడద్దు. ఈరోజు నీ భార్య నిన్ను విసిగిస్తుందని చెప్పి నువ్వు దిగులు పడద్దు, వదిలేద్దాం అనుకోవద్దు. ఈరోజు నీ భర్త నీ ప్రాణం విసిగించేస్తున్నాడని చెప్పి దిగులు పడి వదిలించుకొద్దాం అనుకోవద్దు. ఈరోజు నీ కొడుకు నీ కూతురు నిన్ను బహుగా విసిగిస్తున్నారని చెప్పేసి మానసికంగా కృంగిపోవద్దు. వాళ్ళను శాపనార్థాలు పెట్టద్దు, చస్తే బాగుండి అనుకోవద్దు. ఇలాంటి వాడు నాకు ఎందుకు పుట్టాడో అని నీలో మదన పడద్దో. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు కనుక ఏ రీతిగా ఆ రోజు మగబిడ్డ పుట్టినప్పుడు వాళ్లకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ భయంకరమైనటువంటి ప్రమాదము నుండి 20-30 లక్షల మందిని రక్షించే రక్షకునిగా ఆ బిడ్డ ఉంటాడని చెప్పి ఆ తల్లికి ఆ తండ్రికి తెలియదండి. మా అమ్మ చిన్నప్పుడు వీడు పుట్టుకున్నా ఉన్నా బాగుండేది, రేయ్ నువ్వు పుట్టుకున్నా ఉన్నా బాగుండేది అని చెప్పి చాలా బాధపడింది. కానీ ఆ రోజు అమ్మకు తెలియదు, పుట్టకున్నా ఉన్నా బాగుండు అన్న కొడుకు అనేక లక్షల మంది రక్షణకు ఆధారమైనటువంటి సువార్తను ప్రకటించే సేవకుడు అవుతాడని, ఇంత అద్భుతమైన సంఘానికి కాపరి అవుతాడని అమ్మకు తెలియదు. అమ్మా, నీ కొడుకును బట్టి, నీ కూతురును బట్టి, నాయనా నీ బిడ్డలను బట్టి ఈరోజు నువ్వు చాలా మదన పడుతున్నావు, చాలా దిగులు పడుతున్నావు, చాలా బాధపడుతున్నావు. దయచేసి బాధపడడం మానేసి నీ బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థించేయి. నీ భర్తను గూర్చి, నీ భార్యను గూర్చి ప్రాణం విసిగించేస్తున్నాడు కాబట్టి తెగ బాధపడిపోతున్నావు. బాధపడడం మానేసి నీ భర్త గురించి, నీ భార్య గురించి కన్నీటితో ప్రార్థించేయి.